హలో ఎవ్రీవన్. సమ్మర్ ఇది మనకి ఫుల్ ఆఫ్ ఎండ, చెమట, వేడి, ట్యాన్, ఏసీ వీటితో పాటు మనల్ని తట్టి లేపే చిన్నప్పటి మధురమైన జ్ఞాపకాలే ఈ సమ్మర్. ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని చిన్నతనానికి వెళ్ళొద్దాం. నైట్ అంతా వేడి వల్ల పట్టిన చెమటకి కాస్త రిలీఫ్గా ఉంటుందని ఎర్లీ మార్నింగ్ 4కే ఇంటి డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసిన అమ్మ. ఆ చల్లగాలికి 6 వరకు హాయిగా పడుకున్నాక ఇక 6కి ఆయన కిరణాల దాటికి తట్టుకోలేక నిద్రలేచేసేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ చేసి స్ట్రెయిట్ అవే ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళం. కోతి కొమ్మచ్చి, అచ్చినకాయలు, జాడి, బారాగష్ట, గవ్వలు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, తొక్కుడు బిళ్ళ, కర్ర బిళ్ళ ఇలా ఎన్నెన్నో ఆటలన్నీ ఆడేసి చెమటలు కార్చుకుంటూ 11:30 లేదా 12కి ఇంటికి వచ్చేస్తే డైలీ సుప్రభాతంలాగా అమ్మ తిట్టే తిట్లను స్నానం చేస్తూ వినేవాళ్ళం. తర్వాత ఆవకాయతో లంచ్ చేసేసి మన సిబ్లింగ్తో పీకల్దాకా గొడవపడి అలా ఆఫ్టర్నూన్ నిద్రలోకి జారుకోగానే పవర్ కట్ అయిపోతుంది. ఇక వాడిని తిట్టుకుంటూ ఉండగా అమ్మ మన మంచాలని తీసుకెళ్ళి పందిట్లోనో లేదా వేప చెట్టు కిందో వేసేస్తుంది. అలా పడుకొని ఆ చల్లదనానికి గాలి కోసం విసనకర్రలతో విసురుకుంటూ ఉండగా అమ్మ కట్ చేసి తెచ్చిన మామిడి పండ్లు తినేసేవాళ్ళం. ఈలోగా పుల్లైస్ వాడు వచ్చేస్తాడు ఐస్ ఐస్ అనుకుంటూ. నిన్న తిన్న ఫ్లేవర్ ఈరోజు తినకుండా సెలెక్ట్ చేసుకొని తినేసరికి టైం 4 అయిపోతుంది. ఈలోగా అమ్మ మళ్ళీ స్నాక్స్ రెడీ చేసేస్తుంది. అవి తినేసి పొద్దున మిగిలిపోయిన ఆటలన్నీ మళ్ళీ ఆడడానికి వెళ్ళిపోయి ఈవినింగ్ తిరిగి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేస్తాం. అలా డిన్నర్ అయిపోయాక టెర్రస్ మీదకి వెళ్ళి కజిన్స్తో ఆ స్టార్స్ని చూస్తూ నిద్రపోతుంటే ఆహా, అదే కదా నిజమైన స్వర్గం.